చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కంబం విజయరాజు గారు. ఎట్లా ఉంది చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ 15 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? నాయకుడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటంటే పరాజయం నుంచి పుంజుకుని తిరిగి నాయకుడిగా విజయం సాధించే వరకు పోరాటమే నాయకుడి లక్షణం. ఆ క్వాలిటీస్ నాకు స్వతహాగా ఉన్నాయి. ఈ రెడ్ బుక్ వల్ల చాలామంది మీద ఇప్పటికే రకరకాల కేసులు పెట్టేసి జైల్లో పెట్టిన సందర్భాలు, జైలు కూడా మొగ్గుతున్న సందర్భం. ఈ రిజల్ట్ అసలు ఊహించలేదు. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. అసలు మనం రాజకీయాల్లో ఉండాలా వద్దా అనిపించింది నాకే. చింతలపూడి నియోజకవర్గంలో విజయరాజు గారి మీద ఏదైనా రెడ్ బుక్ కేసు ఏమైనా రిజిస్టర్ చేశారా? మీ మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఏమైనా ఆందోళన చేస్తానో లేదన్నా కార్యక్రమాలు చేస్తానో వాళ్ళు ముందుగా హౌస్ అరెస్టులు చేయడం కానీ లేదంటే కేసులు రిజిస్టర్ చేయాలి, అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? సిద్ధాంతపరమైన పోరాటం మాది. వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు విజయరాజు గారు చింతలపూడి నియోజకవర్గంలో ఒకళ్ళిద్దరు నాయకుల చేతిలో కీలు బొమ్మలాగా ఉన్నారు. జట్టి గురునాథరావు గారు ఏది చెప్తే చేయడం తప్ప విజయరాజు గారు ఇంకొక అడుగు ముందుకేసి లేదంటే మీ మీద అసలు ఆధిపత్య పోరు అనేది 24 అభ్యర్థిగా దిగిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు అట్లాంటి ఎస్సీ నియోజకవర్గంలో ఆధిపత్యం ఉంటుందండి. ఎందుకంటే సీనియర్లు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ముఖ్యంగా అప్పుడు విజయరాజు గారు ఉండాలా పార్టీలో, కోటగిరి శ్రీధర్ గారు ఉండాలా అనేది ఒక పెద్ద డిస్కషన్, సీరియస్ డిస్కషన్ కూడా నడుస్తుంది. ఆయన ఇక్కడికి వచ్చేది కూడా ఎప్పుడో రేర్గా రావటం. ఎందుకంటే ఆయన ముందే చెప్పారు, నేను ఒక 5 ఏళ్ళు ఉండను కాబట్టి నేను కంటెస్ట్ చేయట్లేదని ముందే చెప్పాను. మీకు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఉన్నారు, ఎలా ఉంది వాళ్ళ ప్రయాణం, మీతో ఎలా ఉన్నారు? బాబ్జీ గారు గంటా ప్రసాద్ గారితోనే వెళ్తారనేది ఒక టాక్ వచ్చింది ఫస్ట్ నుంచి. టీడీపీలో గంటా ప్రసాద్ గారు పార్టీ మారకముందు బాబ్జీ గారు, గంటా ప్రసాద్ గారు, ఇంకొంతమంది జడ్పీటీసీలు కలిసి ప్రయాణం చేసి పార్టీ ఆఫీసు ఇంతవరకు జంగాడిగూడలో కానీ చింతలపూడిలో కానీ పెట్టలేదు విజయరాజు అనేది మీ మీద ప్రధానమైన ఒక అభియోగం నడుస్తుంది. ప్రజలే అంటున్నారు, మేము మోసపోయామయ్యా, మంచి ఆయన్ని, గొప్ప ఆయన్ని, చక్కగా అందరి మేలు కోరే గొప్ప పెద్ద మనిషిని మేము. డెఫినెట్గా ఇవాళ ప్రజాక్షేత్రంలో విజయకేతనం ఎగరేసేది మేమే.